హాయ్ అండి. This is Dev from iDream Media. హాయ్. So, first of all, looking gorgeous. థ్యాంక్ యూ. అండ్ మీరు ప్రీవియస్గా అన్వేషి అండ్ ఇంకో సినిమా వచ్చింది పొట్టేలని రిలీజ్ అవ్వలేదు అదొకటి అండ్ ఇప్పుడు ఇది. సో మంత్కి ఒక అప్డేట్తో చాలా ట్రెండింగ్గా ఉన్నారు సోషల్ మీడియాలో. సో అండ్ ప్రీవియస్గా రిలీజ్ అయిన పొట్టేల్లో ఒక లాంగెస్ట్ కిస్ యూ ఎవర్ డన్ ఇన్ ప్రీవియస్ పాస్ట్ ఫిలిమ్స్ అనమాట. ఒక కిస్ సీన్ చాలా బాగా వైరల్ అవుతుంది. సో ముందు వరకు అది లేదు, అలా చేయలేదు, ఫస్ట్ టైం అలా కిస్ సీన్ చేశారు. సో అలాంటివి ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా రకాల క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, మర్చిపోయాను నేను దాని గురించి బేసిక్లీ. ఆ కిస్ సీన్ ఆ ఫిల్మ్కి ఎంత నెసెసరీ అనేది మీరు ఆ సినిమా మేబీ ట్రైలర్లో కానీ లేకపోతే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ప్రెస్ మీట్లో దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ ఫిల్మ్, అందుకని చేశాను నేను. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో దర్ ఇస్ ఎవ్రీథింగ్ అండి. దర్ ఇస్ గ్లామర్, దర్ ఇస్ రొమాంటిక్ సీన్స్, దర్ ఇస్ ఎమోషనల్, హారర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. సో ఎలా చెప్పాలి అంటే ఏ సినిమాని బట్టి ఆ సినిమాకి తగ్గ పాత్రలో చేస్తాను అంతే. అంటే స్టార్ట్ మల్లేశం ఆ టైంలో మీరు అన్నారు బౌల్ సీన్స్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించను అని చెప్పి అన్నానా? అన్నారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో. శివాతో ఒక బాగా ఇంటర్వ్యూ అయింది. గుర్తుపెట్టుకున్నారు. సో అప్పుడు చెప్పారు మీరు నేను బౌల్ సీన్ చేయను అని చెప్పారు డైరెక్ట్గా. యా. సో ఇప్పుడు చూస్తే అది చూసి షాక్ అయ్యాను నేను బేసిక్గా. చాలా మంది మీ ఫ్యాన్స్ కూడా అదేంట్రా అంటే రీసెంట్ టైమ్స్లో చాలా బాధపడ్డారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బాధపడ్డారా? అయ్యో! ఓకే. యాక్చువల్లీ ఒక మనిషి ఎవాల్వ్ అవుతూ ఉంటాడండి. ఎవ్రీ 6 మంత్స్‌కి, ఎవ్రీ 1 ఇయర్‌కి. ఆ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ లేకపోతే అక్కడే మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో నేనప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్త. ఐ థాట్ లైక్ ఓకే, క్వీన్ విక్టోరియా కైండ్‌లో నేనేమి యునో ఎలా చేసినా రోల్స్ మంచిగా మన దగ్గరకొస్తాయి అని అనుకున్నానేమో. పర్ఫార్మెన్స్ చేస్తే చాలు అని. బట్ పర్ఫార్మెన్స్‌లో ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ కూడా ఒక పార్ట్ అని నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. దట్స్ ఇట్. ఓకే. మీరు చెప్పారు కదా చాలా పెద్ద సినిమా అవుతుందని. నేను కూడా అనుకున్నా. ఐ హోప్ టు. థ్యాంక్ యూ. దిస్ విల్ థ్యాంక్ బి యూ సో బిగ్గెస్ట్ బ్లాక్ మచ్. బస్టర్ ఇన్ యువర్ కెరీర్ అండ్ మూవీ ప్లీజ్ టీమ్. సపోర్ట్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, చెప్పండి. నేను కూడా శ్రీకాకుళం నుంచే. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇవన్నీ మంత్రశాస్త్రంలో ఉండేటివి చెప్తున్నారు కదా. అవునండి. ప్రీవియస్గా పొలిమేర, విరూపాక్ష అని, పొలిమేర అని, పెండం అని కొన్ని సినిమాలు అంటే లాస్ట్ ఇయర్లో ప్రతి సీజన్కి ఒక హారర్ జానర్లో వచ్చి మంచి సక్సెస్ అయినాయి. అవునండి. సో ఇలాంటి సినిమాల వల్ల కొంచెం నెగిటివ్గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా ఆడియన్స్ మీద. యా. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వరకే థియేటర్కి వచ్చి చూడగలరు, అవునండి. అందరూ రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ టీవీలో సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి ఇలాంటివి. సో దాని మీద ఒపీనియన్ ఏంటి అండ్ ఈ స్క్రిప్ట్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? నేను రీజన్ చెప్పానండి. ఎందుకంటే ఐ వాంట్ టు త్రో సమ్ లైట్ ఆన్ మనదైన తంత్రశాస్త్రం మీద. సో అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది యాక్చువల్గా. సో మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇస్తూ ఇది నేను చెప్పినట్టు ఓన్లీ తాంత్రిక్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ తాంత్రిక్ సీక్రెట్స్ అండి. ఇట్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్. బేసికలీ ఇది ఒక ఎమోషన్ స్టోరీ. దాంతోపాటు మంచి లవ్ ట్రాక్ ఉంటుంది, తర్వాత మదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో ఇట్స్ ఎ కల్మినేషన్ ఆఫ్ ఆల్. అండర్లయింగ్గా మనకి ఈ తాంత్రిక్ థింగ్స్ వస్తాయండి. తాంత్రిక్ అన్నది ఒక ప్రెమైజ్ అంతే. ఇట్స్ అబౌట్ ఏ గర్ల్ వెన్ షీ ఫేస్డ్ విత్ హెర్ సర్వైవల్ ఛాలెంజ్, హౌ షీ ఫేసెస్ ఇట్ అన్నది స్టోరీ అనమాట. చెప్పండి. అనన్యాన్ని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మేము ఒక బడ్జెట్ అనుకున్నామండి. ఆ బడ్జెట్లో నాకు ఇంకెవరు స్ట్రైక్ అవ్వలే ఫస్ట్ థింగ్. తర్వాత ఈ సినిమాకి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలనిపించింది నాకు. పెద్ద నోటెడ్ యాక్టర్ దీన్ని పుల్ ఆఫ్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ లేదు. సో ఈవెన్ బడ్జెట్ బాగున్నా సరే నేను దీంతోనే వెళ్ళేవాడినేమో. మేబీ తర్వాత ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి కదా, బడ్జెట్ ఉంటే ఇలాంటి పెట్టుకోవాలి అని. లక్కీగా నాకు అలాంటి ప్రెజర్ లేదు. సో మొదటి నుంచి నేను అనుకున్న అంటే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నేనైతే పెద్ద 100 కోట్ల సినిమా తినేది నాకు తెలుసు. సో స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా నా మొదటి నుంచి తినే మైండ్లో ఉండేది. నేను ఫస్ట్ నెరేషన్ ఇచ్చాను, తనతోనే ఫస్ట్ మాట్లాడింది, తను నెరేషన్ ఇచ్చింది తినికే, తను ఓకే చెప్పేశారు, అలా స్మూత్గా వెళ్తుంది. ఈవెన్ ధనుష్తో కూడా అంతే. ధనుష్నే ఫస్ట్ కలిసాను, ఇంకెవరిని ఆడిషన్ చేయలేదు. మిగిలిన యాక్టర్స్కి అయితే చాలామందిని చూశానండి, కానీ హీరో హీరోయిన్కి లక్కీగా నేను
ఫస్ట్ ఆడిషన్ అదే ఐ మీన్ ఫస్ట్ కలవడం వాళ్ళనే ఎంచుకోవడం అయిపోయింది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని